ఇస్రో అలాగే నాసా రెండు కూడా సంయుక్తంగా నిర్వహించినటువంటి ఒక అంతరిక్ష ప్రయోగంలో నైజార్ అనేటువంటి ఒక శాటిలైట్ని అయితే విజయవంతంగా కూడా అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. ఈ శాటిలైట్కి మన హైదరాబాద్ నుండి ఈవెన్ కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక పారిశ్రామిక వాడ నుంచి నాగసాయి ఇంజనీరింగ్ కంపెనీ నుంచి విడిభాగాల్ని కూడా సప్లై అయితే చేశారు. ప్రస్తుతం కంపెనీ యజమాని నాగభూషణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు ఏ భాగాలు సప్లై చేశారు, ఎప్పటి నుంచి ఈ శాటిలైట్స్కి వీరు ఈ సేవలు అందిస్తూ ఉన్నారు, ఈ పరికరాలను అందిస్తున్నారు అనేది కూడా అడుగుదాం. సో నాగభూషణ్ గారు నమస్తే అండి. నమస్తే. సరే, అసలు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ రంగానికి రావాలని ఎప్పుడు అసలు ఎలా అనిపించింది, ముఖ్యంగా ఇస్రో వాళ్ళతో ఎప్పుడు టచ్ అప్ అయ్యారు? 94లో ఈ కంపెనీ స్టార్ట్ చేశానండి. అంతకుముందు నాకు ఆల్మిన్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ టూల్ డిజైన్లో చేశాను. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను ఈ కంపెనీ స్టార్ట్ చేయాలంటే నాకు నాలెడ్జ్ సఫిషియెంట్గా లేదు. సో అందుకని ఏం చేశానంటే హైదరాబాద్ ఆల్విన్ లిమిటెడ్లో 6 ఇయర్స్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసి తర్వాత 1994లో ఈ కంపెనీ స్టార్ట్ చేశాను. 1994లో మేము తేజస్, అంటే అప్పుడు ఎల్సిఏ అనేవాళ్ళు, లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. సో దానికి చాలా విడిభాగాలు చాలా చేశాము. అప్పుడు ఏంటంటే ఇన్ని కంపెనీస్ లేవు, చిన్న చిన్న కంపెనీస్, ప్లస్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేరు. సో మెయిన్ అంటే నాకున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్కి, నాకున్న క్వాలిఫికేషన్స్కి, నాకున్న దీనికి ఎల్సిఏ కాంపోనెంట్స్ చాలా చేశాము. చేసిన తర్వాత 1998లో ఇస్రో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇండిజినస్ చేయాలి మనం, అంటే అంతకుముందు అంతా కొన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. సో ఆ ఇంపోర్ట్ చేసుకునే బదులు మన ఇండియాలోనే మనం చేయాలని చెప్పేసి బ్యాటరీ స్లీవ్స్ అన్ని యాడ్ ఇచ్చారు. యాడ్ ఇస్తే మేము కూడా పార్టిసిపేట్ చేసాం. సో పార్టిసిపేట్ చేస్తే మాకు L1 వచ్చాను. సో నాకు ఆ ఛాన్స్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే L1 వస్తే కంపల్సరీ ఇవ్వాలి. దానికి ఏం చేశారంటే ఇస్రో సైంటిస్ట్ అందరూ నన్ను దగ్గర 3-4 సార్లు ఇంటర్వ్యూ చేశారు. ఎందుకంటే చిన్న కంపెనీ, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇస్రో వాళ్ళు ఎన్ని ఏంటంటే టైం బౌండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే వాళ్ళు ఒక టైం ఫిక్స్ చేసిన తర్వాత ఆ టైంకి ఆ శాటిలైట్ కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని చూస్తారు, అంటే స్పేస్ దగ్గరికి ఉందా, లేకపోతే భూమి ఇట్లా ఉందా, అట్లా కొన్ని కండిషన్స్ బట్టి వాళ్ళు శాటిలైట్ టైం ఫిక్స్ చేస్తారు. సో అది చేయాలి. అది చేయాలంటే చిన్న కంపెనీ మనం చేస్తానా చేయనా అని చెప్పి మా నాలెడ్జ్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, బట్ ఎంతవరకు చేయగలుగుతాడు, ఫైనాన్షియల్గా చేయగలుగుతాడు లేదని. సో 3-4 సార్లు ఇంటర్వ్యూ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఒక శాటిలైట్కి ఇచ్చారు, INSAT-2E అని 1998లో ఫస్ట్ ఇండిజినస్ శాటిలైట్ అది. సో అప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ పార్టిసిపేట్ చేశారు. బట్ ఈవెన్ యాజ్ ఏ చిన్న కంపెనీగా నేను L1 వచ్చి నాకు ఆపర్చునిటీ వచ్చింది. సక్సెస్ఫుల్గా గ్రాండ్గా సక్సెస్ చేశాను. కాకపోతే అప్పుడు 6 మంత్స్ ఇచ్చారు మాకు టైం. మెటీరియల్ కొనుక్కోవడం, మెటీరియల్ ఏంటంటే ఇజ్రాయిల్ నుంచి అప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం. మన దగ్గర మెటీరియల్స్ అవైలబిలిటీ లేవు. ఇజ్రాయిల్ నుంచి తెచ్చుకుని ఇజ్రాయిల్ నుంచి చేసి కాంపోనెంట్స్ అన్ని చేసి సక్సెస్ చేసి టెస్ట్లు అన్నీ అయిన తర్వాత సక్సెస్ అయింది. సో తర్వాత ఇంకొక 2-3 శాటిలైట్స్కి ఇచ్చారు. సో అవి కూడా సక్సెస్ఫుల్గా వితౌట్ ఎనీ మొత్తం ఇప్పటివరకు ఎన్ని శాటిలైట్స్కి మీ యొక్క పరికరాలను వాడారు సార్? ఇప్పుడు సోఫార్ 56 శాటిలైట్స్కి మేము కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో దానిలో చంద్రయాన్-2 ఉంది, చంద్రయాన్-3 ఉంది, ఆదిత్య L1 ఉంది, తర్వాత సో మెనీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉన్నాయి, తర్వాత స్పేస్ డాకింగ్లో ఉంది మా ఐటమ్స్, ప్లస్ గగనయాన్ ప్రాజెక్ట్కి కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చాము. తర్వాత ఇప్పుడు కాబోయే చంద్రయాన్-4 ఉంది, దానికి చేస్తున్నాము. గగనయాన్ ప్రాజెక్ట్ కూడా కొన్ని చేస్తున్నాము. సో ప్యారల్గా ఏంటంటే మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏమైందంటే ఈ ప్రాజెక్ట్లో రాకెట్లో కూడా కొన్ని కాంపోనెంట్స్, సెన్సార్స్ కంట్రోల్ చేసే అడాప్టర్స్ మేము చేసామన్నమాట. అంతకుముందు అవన్నీ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, మేము ఇండిజినస్ చేసి మేము చేయాల్సి వచ్చింది. సో అదొక అడ్వాంటేజ్ దీనిలో వచ్చింది. అంటే ఏంటంటే శాటిలైట్కి రాకెట్కి రెండింటికి కలిపి ఈ ప్రాజెక్ట్లో మేము చేయాల్సి వచ్చింది. రైట్. ఇంకొకటి, ఈ నాజర్లో ఏమేమి మొత్తం మీ కంపెనీ నుంచి ఏమేమి ప్రోడక్ట్స్ని మీరు ఇస్రోకి ఇచ్చారు, అలాగే ప్రధానంగా బ్యాటరీకి సంబంధించినటువంటి కొన్ని పరికరాలను కూడా మీరు అందించినట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి అవి? అంటే ఇప్పుడు శాటిలైట్ వర్క్ చేయాలంటే బ్యాటరీస్ అనేది పవర్ కావాలి. సో ఆ పవర్ ఏంటంటే మన రాకెట్స్ చుట్టూతా ఈ పెడతారు సోలార్ ప్యానెల్స్ నుంచి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ బ్యాటరీ ఛార్జ్ అయ్యి మనకు కావాల్సిన కమ్యూనికేషన్స్, అంటే శాటిలైట్ లైఫ్ కూడా బ్యాటరీ మీద ఆధారపడుతుంది. బ్యాటరీ డెడ్ అయిందంటే మనకి ఇన్ని కోట్లు పెట్టి పంపించే ఇది వేస్ట్ అయిపోతుంది. సో కంపల్సరీ బ్యాటరీ అనేది ఇట్ ఈస్ ఏ హార్ట్ ఆఫ్ ది శాటిలైట్. సో దానికి బ్యాటరీస్ డ్యామేజ్ కాకుండా స్లీవ్స్ అనేది మేము చేస్తాం. అంటే దాన్ని చాలా సఫిస్టికేటెడ్ అనమాట అండి. ఎందుకంటే ఏమాత్రము కొంచెం ప్రెజర్ వచ్చినా కానీ ఒక బ్యాటరీస్ కొని పోయినా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ మనకు కావాల్సిన ఛార్జింగ్ రావదు. సో అందుకని ఇవేంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్. ఇస్రోలో ఏం చేస్తారంటే మేము మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత జీరో డస్ట్ రూమ్లో దీన్ని అసెంబ్లీ చేస్తారు. సో సపరేట్ డివిజన్ ఉంది దీనికి, మా ఐటమ్స్ అసెంబ్లీ చేయడానికి. దీన్ని బ్యాటరీ స్లీవ్స్ అంటాం అనమాట, బ్యాటరీ స్లీవ్ అసెంబ్లీ.
ఏమేం కాంపౌండ్స్ అనేటివి వాడతారు సార్ ఇప్పుడు ఈ బ్యాటరీ స్లీవ్స్ని డిజైన్ చేయడానికి? డిజైనింగ్ అంటే మేము డిజైన్ చేయము, వాళ్ళు ఇస్రో వాళ్ళే డిజైన్ ఇస్తారు మనకి. ఆ డిజైన్ ప్రకారం మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మేము ప్రాసెస్ డిసైడ్ చేసి మేము మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకుంటాం. మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత దాన్ని టెస్టులు చేస్తాం. ఎందుకంటే మెటీరియల్ వాళ్ళు ఇచ్చిన కాంపోజిషన్స్కి టాలీ అవ్వాలి, కంపల్సరీ టాలీ అవ్వాలి. ఆ కాంపోజిషన్స్ అన్ని టాలీ అవ్వాలంటే స్పెసిఫిక్గా దాన్ని ఆర్డర్ ఇచ్చి చేసుకోవాలి. సో దాని తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మిషనింగ్ అయిన తర్వాత కూడా కొన్ని క్రాక్స్ డెవలప్ అవుతాయండి. సో అవి కూడా అవ్వకూడదు అంటే ప్రాసెస్లోనే మీరు కేర్ తీసుకోవాలి. సో దానికి టెస్టులు ఉంటాయి, ఏది కాంపోనెంట్ అయిపోయిన తర్వాత కూడా. అది కూడా మా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే కాంపోనెంట్ అయిపోయిన తర్వాత మేము యాక్చువల్ కాంపోనెంట్ వితౌట్ ఎనీ డిఫెక్ట్స్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మాదనమాట. అది కూడా ఎట్లా అంటే టైం బౌండ్ ప్రాజెక్ట్స్ కాబట్టి మాకు 2 months 3 months టైం ఇస్తారు. 2 months 3 monthsలోనే వాళ్ళు అడిగిన కాంపోనెంట్స్ అన్ని మేము ఇచ్చేయాలి. ఇవన్నీ టెస్టులు ఇంక్లూడింగ్ మొత్తం అన్ని కలిపి చేసేవాళ్ళు అనమాట. సో ఇది నాగభూషణం గారు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే సుమారుగా 50కి పైగా కూడా శాటిలైట్స్కి అలాగే అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఈయన అయితే విడిభాగాల్ని కూడా ఇక్కడి నుంచి ఆయన కంపెనీ నుంచి నాగసాయి ఇంజనీరింగ్ వర్క్స్ నుంచి సప్లై అయితే చేశారు. ఒకసారి కింద కంపెనీ ఉంది, ఒకసారి కిందికి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే నాగసాయి ఇంజనీరింగ్ కంపెనీలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు నాగభూషణ్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం తయారు చేస్తారు, ఈ మిషన్ ఏంటి, ఏ మాడ్యూల్స్ తయారు చేశారు అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. నాగభూషణం గారు, ఈ మిషన్ ఏంటి, ఇందులో ఏం తయారు చేస్తారు ప్రధానంగా? ఇది సిఎన్సి మిల్లింగ్ అంటామండి. 3 axis ఇంటర్పోలేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకోవచ్చు. యాక్చువల్గా మా కస్టమర్ మాకు డ్రాయింగ్ కానీ మోడల్ కానీ ఇస్తారు, క్యాడ్ మోడల్స్. సో దాని నుంచి మేము ఏం చేస్తామంటే కొన్ని పార్ట్లుగా ఎన్ని ప్రాసెస్ చేయొచ్చు, ఎట్లా ప్రాసెస్ డెవలప్ చేసేసి, సో ఒక్కోదానికి ఒక ప్రాసెస్కి ఒక్కొక్క ప్రోగ్రామింగ్ చేసుకొని దానికి కావాల్సిన రిక్వైర్డ్ ఫిక్సర్స్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఏరోడైనమిక్ కాంపోనెంట్స్, లేకపోతే కరెక్ట్గా అన్ని యూనిఫామ్గా ప్లాట్ఫామ్స్ ఉండవు. సో కంపల్సరీ వేరే వేరే డిజైన్స్ ఉంటాయి కాబట్టి దానికి కావాల్సిన రిలేటెడ్ ఫిక్సర్స్ అవన్నీ చేసుకుంటాం. ఎందుకంటే బేసిక్గా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ టూల్ డిజైన్ చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది. సో నేను డిజైన్ చేస్తాను ఫిక్సర్స్ కానీ అవన్నీ. ప్రోగ్రామింగ్ అన్నీ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఈ సిస్టంలో ఇన్కార్పొరేట్ చేస్తాను. ఫీడ్ చేసిన తర్వాత ఆపరేటర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ ఆపరేషన్ ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ ప్రోగ్రామ్ తీసుకుని ఆ సీక్వెన్స్ని బట్టి వాళ్ళు టూలింగ్ హైట్స్ అవన్నీ మొత్తం అన్నీ తీసుకుని వాళ్ళు దాన్ని కంప్లీట్ చేస్తారు. ఒక కాంపోనెంట్ అయిపోగానే దానికి ఇంకా కంటిన్యూగా ఉంటాయి కాబట్టి అది ఓకే అనుకుంటే కంటిన్యూగా చేసేస్తారు. అంటే ఇప్పుడు ఈ మిషన్ అనేది మీరు ఎలాంటి ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా దానికి అనుగుణంగానే వర్క్ అవుతుంది అంటారు? దాని కెపాసిటీ ఎంత ఉందో అంత కెపాసిటీ వరకు తీసుకుంటుంది ప్రోగ్రామ్. సో దానికి ఏదైనా సరే, ఏ డైమెన్షన్ అయినా కానీ, ఏ ప్రొఫైల్ అయినా కానీ, ఎలాంటిదైనా కానీ వితిన్ దట్ మిషన్ పారామీటర్ లిమిట్స్లో ఉన్న కాంపోనెంట్స్ దీనిలో లోడ్ చేస్తాం అన్నమాట. సపోజ్ దీనికన్నా పెద్దది ఉంటే ఇంకో వేరే మిషన్లో లోడ్ చేస్తాం అట్లా. బట్ ఫంక్షనల్గా అయితే అన్ని మిషన్స్ సేమ్. ప్రోగ్రామింగ్ చేయడం అనేది ఒక ఇంపార్టెన్స్. సో దానికి కావాల్సిన ఫిక్సర్స్ చేసుకోవడం అనేది ఒక ఇంపార్టెన్స్. తర్వాత అది అయిపోయిన తర్వాత ఆపరేటర్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే మిషన్ ప్రోగ్రామ్ చేస్తుంది, మిషనింగ్ మనం ప్రోగ్రామ్ చేస్తాం, ఆపరేటర్ కూడా కేర్ఫుల్గా ఉండాలి. అతను ఏదైనా తప్పు చేశారంటే ఆ కాంపోనెంట్ అక్కడ. ఇప్పుడు సాధారణంగా ఏదైనా మెటల్ని కట్ చేయాలంటే ఏదైనా టూల్ని వాడతారు, దాంతోపాటు వాటర్ని వాడతారు. కానీ ఇక్కడ ఒక వైట్ సబ్స్టెంట్ కనిపిస్తూ ఉంది, అదేంటి సార్, అసలు ఎట్లా యూజ్ అవుతుంది? అంటే వాటర్ వాడకూడదు. వాటర్ వాడితే ఏంటంటే రస్ట్ ప్రూఫ్. సో ఇదేంటంటే కటింగ్ ఆయిల్ సొల్యూషన్స్ అనమాట. అంటే హీట్ టూల్కి కాంపోనెంట్కి మిషనింగ్ అయ్యేటప్పుడు రప్చర్ లాగా అయ్యి దీనికి హీట్ జనరేట్ అవుతుంది. సో ఆ హీటు జనరేట్ అవుతుంది, దాన్ని కూల్ చేస్తుంది, ప్లస్ టూల్ లైఫ్ ఇంక్రీజ్ చేస్తుంది. సో అట్లా అనమాట. కాంపోనెంట్ మనం అనుకున్న డైమెన్షన్స్ ఫినిషింగ్ వస్తుంది. సో వాటర్ అనేది యూజ్ చేయదు, వాటర్ సొల్యూటెడ్, వాటర్లో మిక్స్ చేస్తాం ఈ కటింగ్ ఆయిల్. సో ఇది బిఎన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఈ యొక్క మిషన్ టూల్స్ అనేటివి దాని సామర్థ్యానికి తగ్గట్టుగా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రోగ్రామింగ్ ఆధారంగా సొంతంగా, అంటే ఏదైతే కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక మోడల్ ఏదైతే ఇస్తారో ఇస్రో వారు, ఆ ఇస్రో సైంటిస్టులు ఇచ్చినటువంటి మోడల్ని ఆధారంగా తీసుకొని వీళ్ళు ఒక డిజైన్ అయితే ఇస్తారు. ఆ డిజైన్ పరంగానే ఆ మిషన్ కూడా ఆ టూల్స్కి అన్నిటికీ సంబంధించినటువంటి విడిభాగాలన్నింటినీ కూడా కట్ చేస్తుంది. అయితే కట్ చేసేటప్పుడు వాటర్ వాడితే ఏంటంటే ఆ యొక్క టూల్ యొక్క లైఫ్ టైం అనేది కొంచెం తగ్గిపోతుంది. అలాగే దానికి సంబంధించినటువంటి రస్ట్ కానీ డస్ట్ కానీ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ కూలింగ్ సంబంధించినటువంటి కూలెంట్ ఆయిల్తో పాటు వాటర్ని కలిపి ఒక సబ్స్టాండ్ని తయారు చేసి వాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనివల్ల ఆ టూల్ యొక్క లైఫ్ టైం కూడా ఎక్కువగా, లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది, టూల్ కూడా ఇంకా దృఢంగా ఉంటుంది అంటూ కూడా నాగభూషణ్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో విజయ్, బిగ్ టీవీ, కూకట్పల్లి నుండి.